అక్కినేని అఖిల్ సూపర్ హిట్ కోసం చాలా ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ధీరా అనే మూవీ చేస్తున్నారు. ఏజెంట్ తర్వాత అభిమానులను వెయిటింగ్లో ఉంచిన అఖిల్ ఇటీవల కొత్త సినిమా కొన్ని వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందింది. ఈ ఫ్యాన్ ఇండియా మూవీకి ధీరా అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఎల్లుండి నుంచి మొదలు పెట్టబోయే షెడ్యూల్ని ఏకధాటిగా 20 రోజుల పాటు కొనసాగించి 50% షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరుపుతున్నారట. ఇప్పుడు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే లెనిన్ 2025 దసరా బరిలో దింపొచ్చు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ ఆ దిశగానే ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో విలన్ గా స్కామ్ 1992లో ఫేమ్ ప్రతీక్ గాంధీ నటిస్తారనే ప్రచారం ఉంది. తమిళ నటుడు విశ్రాంత్ కూడా లిస్ట్ లో ఉన్నాడు. మంచి ఎమోషనల్ తో కూడిన లవ్ స్టోరీ ఇందులో ఉంటుందని అఖిల్ ఇప్పటిదాకా టచ్ చేయని విభిన్నమైన జానర్ అని తెలుస్తుంది. దసరాకి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ధీరా ఎంత మేరకు పోటీ ఇస్తాడో చూడాలి. ఎందుకంటే సెప్టెంబర్ చివరి వారంలో అఖండ 2 తాండవం సంబరాలు ఏటిగట్టు ఒకే రోజు వస్తాయి. అక్టోబర్ 2 కాంతారా చాప్టర్ 1 ఆల్రెడీ లాక్ చేసుకుంది. వీటిలో ఎవరు చేస్తారో ఎవరు డ్రాప్ అవుతారనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ధీరా కనుక దసరా మిస్ అయ్యే పక్షంలో దీపావళి లేదా క్రిస్మస్ ఏదో ఒక ఆప్షన్ లాక్ చేసుకోవడం ఖాయమట. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది దాకా వెళ్లకుండా అఖిల్ ఫ్యాన్స్ కి కానుక ఇవ్వటం ఖాయమట. అన్నపూర్ణ స్టూడియోస్ దీనికి పెద్ద బడ్జెట్టే పెడుతోంది. అఖిల్ కెరియర్లో ఇది 6వ చిత్రంగా వస్తుంది. ఇప్పటి వరకు చేసిన చిత్రాలు నిరాశపరిచాయి. ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం ఒక్కటే యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పటి వరకు ఒక సూపర్ హిట్ కూడా లేదు. ఇక ధీరా మూవీతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం అఖిల్ కి సూపర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.